సార్ నమస్తే సార్. మీ పేరండి? దండు కాశీ వెంకటేశ్వరరాజు. ఏం చేస్తారు సార్ మీరు? నేను రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని. సార్ ఎలా ఉంది సార్? అంటే కూటమి పరిపాలన ఎలా ఉంది? ప్రజలు ఏమంటున్నారు అసలు పాలన గురించి? ప్రజలు సుఖ సంతోషాలతో చాలా ఆనందపడుతున్నారు. సూపర్ 6 పథకంలో అన్ని పథకాలు కూడా అమల్లో ముందుకు దూసుకెళ్తున్నారు. అన్ని పథకాలు కూడా రేపు ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకం కూడా అమలు చేయబోతున్నారు. ఇంచుమించుగా వాళ్ళు కూటమి ఏమైతే హామీలు ఇచ్చిందో హామీ మేరకు అన్ని పథకాలు కూడా విజయవంతంగా చక్కగా నడిపిస్తుంది ప్రభుత్వం. చాలా సంతృప్తిగా ఉన్నారు ప్రజలు కూడా. చూసుకుంటే వ్యవసాయ రంగం ఎలా ఉందండి? రైతుల్ని పూర్తిగా మోసం చేసింది గవర్నమెంట్ అని చెప్పేసి వైసీపీ అయితే కొన్ని ఆరోపణలు అయితే చేస్తుంది కదా సార్, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వైసీపీ అది చెప్పేవన్నీ బూటపు మాటలు. అది ఏదో విమర్శించాలని విమర్శించడం తప్ప ఈ రోజున రైతులకి ఏమైతే హామీ ఇచ్చారో అన్నదప్పుడు పంట అమ్ముకున్నప్పుడు ఎప్పటికో చాలా నెలల తరబడి లేటుగా ఇచ్చేవారు. ఈసారి వెంటనే 24 గంటలు 48 గంటల లోపలే డబ్బులు జమ అవటం ఒకటి. తర్వాత ధాన్యం అమ్ముకున్న డబ్బులు కూడా 90% అందరికీ ఇచ్చేయడం వెంటనే జరిగింది. 10% కొంచెం లేట్ అయింది. ఆ విషయంలో చాలా సంతృప్తిగా ఉంది. ఎరువులు బాగా దొరుకుతున్నాయి, తర్వాత విత్తనాలు బాగా దొరికినాయి. తర్వాత ఇప్పుడు ఇది మన అన్నదాత సుఖీభవ ఆ గతంలో ఇచ్చిన దానికంటే ఒక 7,000 8,000 రూపాయలు పెంచి ఈరోజు సంవత్సరానికి 20,000 లెక్కనే మన 3 రోజుల నాడే ఒక 7,000 రూపాయలు, కేంద్రం 2,000, రాష్ట్రం 5,000 కలిపి 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. సో చూసుకుంటే వ్యవసాయ రంగం మరి గతంలో పోల్చుకుంటే ఇప్పుడు నీరు ఎలా అందుతుంది సార్? నీరు చాలా బాగా చేస్తున్నారు. ఏం చేయాలంటే ఇక్కడ కాలువలో అన్నీ కూడా సక్రమంగా బాగు చేయటం, కాలువట్లన్నీ రోడ్లు వేయటం అన్నీ చాలా బాగా జరిగినాయి. ఈ నియోజకవర్గంలో కూడా రాష్ట్రంలో కూడా కాలువలన్నీ కూడా బాగా పైన కూడా వర్షాలు పడటం మీద చాలా చక్కగా వ్యవసాయాలకి ఏమీ ఇబ్బంది లేకుండా విధంగా నీరు సమృద్ధిగా వ్యవసాయానికి సమృద్ధిగా నీరు అందుతుంది కూడా. కాలువల మీద బాగా పనిచేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనకి వెళ్ళారు. పర్యటన వల్ల మనకి ఆ రాష్ట్రానికి ఏమన్నా ఉపకారం జరిగింది? తప్పనిసరిగా జరుగుతుంది. అంటే ఇప్పుడు వెంటనే జరిగిపోతుందని మనం లెక్కేయకూడదు. వెళ్ళాక అవన్నీ వాళ్ళతో సంప్రదింపులు చేసి ఆ పరిశ్రమలో దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఇక్కడ కూడా మనకి సింగపూర్ సంబంధించి అక్కడ ఏమేమి మంచి కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ అమలు చేయడానికి అక్కడ పారిశ్రామికవేత్తలు అక్కడ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆ కార్యక్రమాలన్నీ ఇక్కడ అమలు చేయడానికి సంసిద్ధులై వారం కూడా అవ్వలేదు కదా వచ్చి. అది ఖచ్చితంగా చేస్తారు. ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికాబద్ధంగా ఎదురుకెళ్ళటం జరుగుతుంది. సార్ ఐటీ రంగం అదేవిధంగా విద్యారంగం ఎలా చూస్తున్నారు? లోకేష్ గారు ఎలా చేస్తున్నారు? విద్యారంగం నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత చాలా మార్పులు తీసుకురావడం జరిగింది విద్యా వ్యవస్థలో. చక్కగా మొన్న వరల్డ్ రికార్డు వచ్చింది. ఏది పిల్లలు తల్లిదండ్రులు సమావేశం జరపడం చాలా చక్కగా జరిపారు. అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు పిల్లల భోజనం విషయంలో మెనూ విషయంలో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. వాళ్ళకి ఇవ్వాల్సినవి అన్ని పిల్లలకి ఏవైతే సౌకర్యాలు చేయాలో అన్నీ బాగా చేస్తున్నారు. బిల్డింగ్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ కొత్తగా డిఎస్సి వేసి ఆ పిల్లలకి సరిపడా టీచర్లు ఉండేలా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతాం. ఇప్పుడు పిల్లలు పేరెంట్స్ మీటింగ్ అనేది పెడుతున్నారు కదా, మరి అది ఏమన్నా తల్లిదండ్రులకి కానీ పిల్లలకి కానీ ఏమైనా యూజ్ ఉంటుంది అంటారు? మరి వాళ్ళందరూ వచ్చి చూసుకుంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, లోటుపాట్లు ఏమున్నాయి అవన్నీ కూడా చూసుకోవటం. అలాగే సన్నబియ్యం అని పెట్టారు. చక్కగా సన్నబియ్యం పెట్టిన తర్వాత మెనూ బాగుందని పిల్లలు కూడా సంతృప్తిగా ఇంటికాడి నుంచి ఏమి తెచ్చుకోకుండా శుభ్రంగా స్కూల్లో భోంచేసి సంతోషంగా పిల్లలు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా కనపడుతున్నాయి కదా. ప్రతి విద్యార్థి చక్కగా గవర్నమెంట్ స్కూల్లోనే భోజనం కూడా చేయడం జరుగుతుంది. స్కూల్ బ్యాగులు కానీ పుస్తకాలు కానీ ఏమీ లోటుపాట్లు లేకుండా స్కూల్ తెరిసే టైంకే అన్నీ ఇవ్వటం కూడా జరిగింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చూసుకుంటూ ఇప్పుడు సూపర్ 6 అనేది పూర్తిగా విఫలమైంది అని చెప్పి చాలా కార్యక్రమాలు అయితే చేస్తారు, వ్యతిరేక కార్యక్రమాలు ప్రభుత్వానికి. ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అది బూటకు ప్రచారాలు, ఆ ఛానల్లో వాళ్ళు చేసి ప్రచారాలు తప్ప ఏమవుతే అన్నారో అవన్నీ కూడా పెన్షన్ వెంటనే పెంచడం జరిగింది. ఆ దీపం పథకం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏమో అన్నదాత సుఖీభవ వచ్చింది. తర్వాత ఇప్పుడేమో స్త్రీశక్తి వస్తుంది. అలా అన్ని పథకాలు కూడా అమల్లో ముందంజలో ఉన్నారు కదా. ప్రత్యక్షంగా అందరూ అనుభవిస్తున్నారు కదా. తప్పనిసరిగా ప్రజలందరూ వాళ్ళే నిర్ణయించుకుని వాళ్ళు విషయాలన్నీ వాళ్ళే చెప్తున్నారు ప్రతి చోట. మరి జగన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పూర్తిగా మోసం చేసే కార్యక్రమాలు ఎక్కువ చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అవన్నీ బూటకపు ఫేక్ ప్రచారాలు. వాళ్ళు చేసిన వాళ్ళన్నీ కూడా ఇప్పుడు ఈ ఇతర విషయాల్లో కూడా
మద్యం విషయంలో కానీ ఇసుక విషయంలో కానీ ఇతర ఏ పథకంలో చూసినా వాళ్ళు బూటకపు ప్రచారాలు కానీ వాళ్ళు చేసిన అవకతవకలు కానీ ప్రత్యక్షంగా అందరూ ఛానల్స్లో చూస్తున్నారు, బేరీ చేసుకుంటారు. ఈ 10 ఛానల్లో అన్నీ ఒకటి వస్తుంటే ఒక్క ఛానల్లోనే అలా ప్రచారం చేస్తున్నారు. అది ఎంతవరకు అనేది కూడా ప్రజలు అన్నీ చూసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది బూటకం ఏంటనేది కూడా ప్రజలే నిర్ధారించుకుంటారు.